ఇది కేవలం ఒక సరిహద్దు పిల్లర్ వివాదం కాదు. మ్యాప్పై గీసిన గీతల గురించి జరిగిన చిన్నపాటి వాగ్వాదం అంతకంటే కాదు. ఇది భూభాగ గుర్తింపు, అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్ మార్గాలు, జనాభా సమీకరణాలు, అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ, దక్షిణాసియా భద్రత వ్యూహాల మధ్య నడుస్తున్న ఒక నిశ్శబ్ద భౌగోళిక పోరాటం. పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ సెక్టార్ బయటికి చూస్తే సాధారణ సరిహద్దు ప్రాంతంగా కనిపించవచ్చు. కానీ భద్రతా విశ్లేషకుల దృష్టిలో ఇది ఉపఖండ రాజకీయ చరిత్రలో అత్యంత క్లిష్టమైన భౌగోళిక అధ్యాయాల్లో ఒకటి. పట్గ్రామ్, లాల్మోనిర్హాట్ పరిధిలో సరిహద్దు పిల్లర్ల ఏర్పాటు విషయంలో భారత్ బంగ్లాదేశ్ దళాల మధ్య తలెత్తిన తాజా ఉద్రిక్తత ఒక సంఘటన మాత్రమే కాదు. భూ సరిహద్దు నిర్వహణలో ఇంకా పూర్తిగా పరిష్కారం కాని పాత సమస్యలు తిరిగి ఉపరితలంపైకి వస్తున్నాయనే సంకేతం. భారతదేశం సరిహద్దు రక్షణ దళం, స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి సరిహద్దు గుర్తింపును స్పష్టంగా చూపించే పిల్లర్ల పనులు ప్రారంభించిన సమయంలో బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ అభ్యంతరం వ్యక్తం చేయడం, దీనిని కేవలం సాంకేతిక అభ్యంతరంగా చూడడం పూర్తి చిత్రాన్ని చూపదు. ఎందుకంటే ఈ ప్రాంతం సాధారణ భూభాగం కాదు. ఒకప్పుడు చిన్న చిన్న ఎన్క్లేవ్లు, విడిపోయిన గ్రామాలు, పరస్పరం చొరబడిన భూభాగాలతో ప్రపంచ భూగోళ శాస్త్రంలో విచిత్ర ఉదాహరణగా నిలిచిన ప్రాంతం. కూచ్ బెహార్ ప్రాంతం ఎందుకంత కీలకం అంటే, ఇక్కడ సరిహద్దు అనేది ఎల్లప్పుడూ నేల మీద కనిపించే రేఖ కాదు. కొన్ని చోట్ల అది పొలాల మధ్య దాగి ఉంటుంది, కొన్ని చోట్ల గ్రామాల మధ్య పోతుంది, ఇంకొన్ని ప్రాంతాల్లో నదుల మధ్య మార్పులతో భౌగోళిక ఆకృతి మారిపోతుంది. ఒక సీజన్లో ఉన్న నేల మరో సీజన్లో నీటిలో కలిసిపోవచ్చు. అలాంటి ప్రాంతంలో పిల్లర్ అంటే కేవలం సిమెంట్ స్తంభం కాదు, అది అధికారిక భూభాగ హక్కు గుర్తింపుగా చెప్పాలి. ఇక్కడే వివాదం సున్నితంగా మారుతుంది. అంతర్జాతీయ సరిహద్దు నిర్వహణ నియమాల ప్రకారం జీరో లైన్ సమీపంలో శాశ్వత నిర్మాణాలపై పరిమితులుంటాయి. ఈ నిబంధనల్ని ఏ దేశం ఎలా అర్థం చేసుకుంటుంది, ఎలా అమలు చేస్తుంది అనేదే తరచూ ఉద్రిక్తతకు కారణమవుతుంది. భారత వాదన ప్రకారం సరిహద్దు స్పష్టత, చొరబాట్ల నిరోధం, పరిపాలన గుర్తింపు కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెబితే, బంగ్లాదేశ్ వైపు నుంచి నియమావళి, ప్రోటోకాల్ అంశాలు లేవనెత్తబడుతున్నాయి. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే, అత్యంత సున్నితమైన భూ సరిహద్దుల్లో ఒకటి. 1000 కిలోమీటర్ల పొడవైన ఈ సరిహద్దు కేవలం 2 దేశాలను విడగొట్టే రేఖ కాదు. ఇది అక్రమ రవాణాలు, పశువుల స్మగ్లింగ్ నెట్వర్కులు, నకిలీ కరెన్సీ గొలుసులు, చొరబాటు మార్గాలు, అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థల మధ్య సంక్లిష్ట ముడిపాటు. ఇలాంటి పరిస్థితుల్లో సరిహద్దు గుర్తింపుపై ఏ చిన్న వివాదం జరిగినా అది కేవలం స్థానిక సమస్యగా ఉండదు. అందుకే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ అంశాలను సాధారణ పరిపాలనా సమస్యలుగా చూడలేదు. భారత్ గత కొన్ని సంవత్సరాలుగా తన సరిహద్దు వివాదాన్ని మారుస్తోంది. ఒకప్పుడు ఫెన్సింగ్, ఫిజికల్ పెట్రోలింగ్ ప్రధాన సాధనాలైతే ఇప్పుడు యుద్ధం టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ దిశగా కదులుతోంది. ఇక్కడే స్మార్ట్ బోర్డర్ ఆలోచన ప్రాధాన్యం పొందుతోంది. థర్మల్ కెమెరాలు, భూగర్భ కదలికల్ని గుర్తించే సెన్సార్లు, రాత్రిపూట కూడా స్పష్టంగా పర్యవేక్షించే వ్యవస్థలు, అధిక సామర్థ్యం గల రాడార్ పర్యవేక్షణ, డ్రోన్లను గుర్తించే వ్యవస్థలు, ఇవి సినిమాల్లో కనిపించే భద్రతా భావనలు కావు. ఆధునిక సరిహద్దు నిర్వహణలో ఇవే కొత్త వాస్తవాలు. సరిహద్దుపై ఫిజికల్ పిల్లర్లకు అభ్యంతరం వస్తే టెక్నాలజీ ఆధారిత వర్చువల్ పర్యవేక్షణను పెంచే దిశగా భారత్ ఆలోచించడం ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఆధునిక భద్రతా వ్యూహంలో ఒక కొత్త సూత్రం ఉంది. ప్రతి అడుగును కనిపించేలా చేయాలి, ప్రతి కదలికను నమోదు చేయాలి, ప్రతి చొరబాటును ముందే గుర్తించాలి. ఇది కేవలం సరిహద్దు కాపలా కాదు, డేటా ఆధారిత భద్రతా నిర్మాణం. ఇంకో కోణం మరింత రాజకీయంగా సున్నితమైంది. అదే సరిహద్దు ప్రాంతాల్లో డెమోగ్రఫీ. భారత్లోని కొన్ని సరిహద్దు జిల్లాలపై సంవత్సరాలుగా జరుగుతున్న చర్చల్లో అక్రమ వలసలు, జనాభా మార్పులు, స్థానిక సామాజిక సమీకరణాల అంశాలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. ఈ అంశం రాజకీయంగా ఎంత వివాదాస్పదమైందైనా భద్రతా వర్గాలు దీన్ని కేవలం రాజకీయ చర్చగా కాకుండా దీర్ఘకాలిక పరిపాలనా సవాలుగా చూస్తాయి. అందుకే భూమి సర్వేలు, జనాభా రికార్డులు, గ్రామస్థాయి ధృవీకరణ, స్థానిక పోలీస్, కేంద్ర దళాల సమన్వయం వంటి అంశాలు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది. అయితే ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన భాగం దౌత్యకోణం. ఎందుకంటే భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు కేవలం సరిహద్దు సమస్యలతో నిర్వహించబడవు. నీటి పంచాయతీలు, వాణిజ్యం, కనెక్టివిటీ ప్రాజెక్టులు, ఈశాన్య భారత వ్యూహాత్మక రవాణా మార్గాలు, సముద్ర సహకారం ఇవన్నీ కలిసి ద్వైపాక్షిక సంబంధాల నిర్మాణాన్ని నిర్ణయిస్తాయి.
అందుకే ఇలాంటి వివాదాల్లో రెండు దేశాలు తరచూ రెండు స్థాయిల్లో పనిచేస్తాయి. గ్రౌండ్ లెవెల్లో దళాల మధ్య ఫ్లాగ్ మీటింగ్స్, ఉన్నత స్థాయిలో దౌత్య చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇది ఎందుకు అవసరం అంటే సరిహద్దుపై ప్రతి సంఘటనను నియంత్రణలో ఉంచడం రెండు దేశాలకు వ్యూహాత్మక అవసరం. కానీ భారత్ దృష్టిలో ఒక స్పష్టమైన అంశం కనిపిస్తోంది. అది సరిహద్దు నిర్వహణలో స్పష్టత, నియంత్రణ, సాంకేతిక ఆధిక్యం. ఇక్కడే అమిత్ షా నాయకత్వంలోని అంతర్గత భద్రతా దృక్పథాన్ని చాలామంది ప్రస్తావిస్తారు. జీరో టాలరెన్స్ అనే పదం కేవలం రాజకీయ నినాదంగా కాకుండా అంతర్గత భద్రతా వ్యవస్థలో ఒక కఠిన నిర్వహణ తత్వంగా ప్రదర్శించబడుతోంది. సరిహద్దు అనేది కేవలం భౌగోళిక రేఖ కాదు, అది దేశ సార్వభౌమత్వం నుంచి కనిపించే మొదటి గోడ అనే భావన ఈ దృక్పథంలో స్పష్టంగా కనిపిస్తుంది. కూచ్ బెహార్ ఘటనను ఆ కోణంలో చూస్తే ఇది ఒక పిల్లర్ పనులు ఆగిపోయిన సంఘటన కంటే పెద్దది. ఇది భవిష్యత్తులో దక్షిణాసియా సరిహద్దు నిర్వహణ ఎలా మారబోతోందనే ప్రశ్నను ముందుకు తీసుకొస్తోంది. ఫిజికల్ ఫెన్సింగ్ సరిపోతుందా? సెన్సార్ ఆధారిత డిజిటల్ సరిహద్దుల కాలం మొదలైందా? స్థానిక సంఘటనలతోనే సరిహద్దు రాజకీయాలు నిర్ణయించబడతాయా? లేదా టెక్నాలజీ, డేటా, ఉపగ్రహ పర్యవేక్షణ ఆధారంగా కొత్త భద్రతా నిర్మాణం ఏర్పడుతోందా అనే ప్రశ్నలకు సమాధానాలు రాబోయే సంవత్సరాల్లో మరింత స్పష్టంగా అర్థమవుతాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. కూచ్ బెహార్ సెక్టార్లో జరిగిన ఈ పరిణామం మ్యాప్పై చిన్న బిందువులా కనిపించవచ్చు, కానీ భద్రతా వ్యూహాల దృష్టిలో అలాంటి చిన్న బిందువులే కొన్నిసార్లు పెద్ద విధాన మార్పులకు కారణమవుతాయి. ఎందుకంటే దేశ సరిహద్దులు యుద్ధాల కాలంలో మాత్రమే పరీక్షించబడవు, శాంతి కాలంలో జరిగే ఇలాంటి నిశ్శబ్ద సంఘటనల్లో కూడా పరీక్షించబడతాయి.